హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టుగా శాశ్వతంగా ఇంటి నుండే పనిచేసే జాబ్ అండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ప్యూర్లీ 100%. ఈ జాబ్కి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆల్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేయవచ్చు. పైగా ఈ జాబ్కి జీతం వచ్చేసి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు జీతంగా ఇస్తారు. సో ఇక్కడ చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. సంవత్సరానికి 5 లక్షల రూపాయల ప్యాకేజ్తో మీకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది ఈ కంపెనీ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ జాబ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేసి షేర్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయడము మర్చిపోతున్నారు. సో ఈ జాబ్స్ అంతా ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి అంటే మీరు లైక్ చేయడము మరియు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయి వాళ్ళు కూడా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే జాబ్ అప్లై చేసుకునే అవకాశం అనేది వాళ్ళకు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, దయచేసి ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ని, ఈ యొక్క చిన్న రిక్వెస్ట్ని మీరు నా నుంచి కన్సిడర్ చేయండి. ఇక కంపెనీ డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఈ జాబ్ ఆఫర్ చేస్తున్న కంపెనీ నేమ్ వచ్చేసి స్ప్రింటో. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది స్ప్రింటో, SPRINTO. ఈ కంపెనీ అనేది బెంగళూరు బేస్డ్ కంపెనీ అండి. హెడ్ ఆఫీస్ అనేది బెంగళూరులో ఉంటుంది. స్ప్రింటో ఈజ్ ఏ లీడింగ్ ప్లాట్ఫామ్ దట్ ఆటోమేట్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కాంప్లియన్సెస్. సో ఇది ఏంటి అంటే కంపెనీ మెయిన్గా సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది సెక్యూరిటీకి సంబంధించిన అంటే సాఫ్ట్వేర్స్ని కానీ సిస్టమ్స్ని కానీ సర్వర్స్ని కానీ సెక్యూర్ చేయడానికి కావలసిన సెక్యూరిటీ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ యొక్క పర్సనల్ PC ఉందనుకోండి, దాన్ని హ్యాక్ కాకుండా కావలసిన అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తుంది. ఆ విధంగా ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలకు సెక్యూరిటీ రిలేటెడ్ అప్లికేషన్స్ను తయారు చేసే కంపెనీ అనేది ఈ స్ప్రింటో కంపెనీ. దీంట్లో వీళ్ళ యొక్క టీం టోటల్గా 200+ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు 1000+ కస్టమర్స్కి వాళ్ళ యొక్క సర్వీస్ని అందిస్తున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్లో 75 కంట్రీస్కి వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ని అందిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది $32 మిలియన్ పర్ ఇయర్ ఉంటుంది అని చెప్పి క్లియర్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు, కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ జాబ్కు సంబంధించిన జాబ్ రోల్ ఎలా ఉంటుంది అంటే ఈ జాబ్ అనేది ఫుల్ టైం జాబ్ అండి. శాలరీ బేస్డ్ జాబు. అదేవిధంగా కంప్లీట్లీ రిమోట్ పొజిషన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. కంప్లీట్గా 100% మీకు వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. అదేవిధంగా ఈ జాబ్కు సంబంధించి మీరు మీ యొక్క స్మార్ట్ ఫోన్ ఉండాలి. అదేవిధంగా వీడియో కాల్స్లో మీరు మాట్లాడగలిగేటట్టు, ఆ యొక్క ఎబిలిటీ ఉండేటట్టు, ఆ యొక్క సర్వీస్ ఉండేటట్టు మీ ఫోన్ని మీరు మీ ఇంటిని అండ్ మీ సిస్టమ్ని, మీ ఫోన్ని ఆ విధంగా అప్లికేబుల్ అయ్యేటట్టు కన్వర్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ద వర్క్ రిక్వైర్స్ సమ్ ట్రావెల్ టు కంపెనీ స్పాన్సర్డ్ ఈవెంట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ 3 to 6 times ఏ ఇయర్. అంటే కంపెనీకి సంబంధించిన ఈవెంట్స్ అదేవిధంగా కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఆ లొకేషన్స్కు మీరు ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా మీరు ఒక సంవత్సరంలో మినిమం 3 to 6 times ట్రావెల్ చేసే అవకాశం అనేది కలుగుతుంది. అంటే కంపల్సరీగా మీరు 3 to 6 times ట్రావెల్ చేసేయడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా వీఆర్ లుకింగ్ ఫర్ ఏ హై ఎనర్జీ and detail oriented SDR rock star to join our SDR team and play a key role in helping us scale our business. సో ఇక్కడ ఎనర్జీ ఎఫిషియెంట్ అదేవిధంగా కీ రోల్ పొజిషన్
ప్లే చేసే కేపబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళకు కావాలి అని అడుగుతున్నారు. మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. జాబ్ రోల్ వచ్చేసి ఫుల్ టైము శాలరీ బేస్డ్ ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. మీరు ఈ జాబ్ చేసేటప్పుడు కంపెనీ వారు నిర్వహించే కాన్ఫరెన్సెస్కి మీటింగ్స్కి ట్రావెల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఒక 1 ఇయర్లో 3 నుంచి 6 సంవత్సరాలు 6 సార్లు 3 నుంచి 6 సార్లు ట్రావెల్ చేయాలి. అదేవిధంగా అభ్యర్థులు వచ్చేసి డీటెయిల్డ్ ఎనర్జీ హై ఎనర్జీ ఉన్న క్యాండిడేట్స్, అదేవిధంగా కీ రోల్ ప్లే చేయగలిగే క్యాండిడేట్స్ వీళ్ళకు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. మెయిన్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే జనరేట్ అపాయింట్మెంట్స్ బై మీన్స్ ఆఫ్ ప్రోయాక్టివ్ అవుట్బౌండ్ ప్రాస్పెక్టింగ్, అదేవిధంగా డెమాన్స్ట్రేట్ అండ్ టీచ్ స్ట్రాంగ్ సెల్లింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్స్. ఇక్కడ అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయాలి, ప్రోయాక్టివ్ అవుట్బౌండ్ కాల్స్ చేయాలి, అదేవిధంగా ఎవరికైతే మీరు అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తారో వాళ్ళకు ఈ కంపెనీకి సంబంధించిన అప్లికేషన్స్ పైన డెమాన్స్ట్రేషన్స్ కంప్లీట్గా ఫ్లూయెంట్గా అర్థమయ్యేటట్టు ఇవ్వాలి. ఈ రోల్లో మీకు సేల్స్ సంబంధించిన యాక్టివిటీస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని మీరు సేల్ చేయాలి కాబట్టి, కంపెనీలకు సేల్ చేయాలి కాబట్టి ఈ సేల్ రోల్ అనేది మీరు ఇక్కడ ప్లే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ జాబ్కు సంబంధించి ఎవరైనా టీచర్స్ కానీ లేదా కాల్ సెంటర్స్లో కానీ పనిచేసిన వాళ్ళైతే 100% సూటబుల్ అవుతారు. నెక్స్ట్, స్ట్రైక్ అండ్ ఇనిషియేట్ కన్వర్జేషన్స్ విత్ హై ప్రొఫైల్ పర్సన్స్ ఆఫ్ కంపెనీస్ యు ఆర్ ప్రాస్పెక్టింగ్. ఇక్కడ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు కన్వర్సేషన్ చేయవలసింది. హై ప్రొఫైల్డ్ హై ఎండ్ పర్సన్స్ ఉంటారు, అంటే కంపెనీస్ ఉంటాయి కదండి, కంపెనీ సిఇఓస్ కానీ కంపెనీ ఎండీస్ కానీ, వీళ్ళతో మీ యొక్క యాక్టివిటీసు అండ్ కన్వర్జేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి హై ప్రొఫైల్ పర్సన్స్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. హై ప్రొఫైల్ పర్సన్స్తో మీరు ఏ విధంగా డీల్ చేయాలి అనేది మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఈ విధంగా మీరు కన్వర్జేషన్స్ ప్రాస్పెక్ట్స్ రన్ చేస్తున్నప్పుడు, కస్టమర్స్తో రన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు క్రియేటివ్ ఈమెయిల్స్ చేయవలసి ఉంటుంది. క్రియేటివ్గా ఈమెయిల్ని కంపోజ్ చేసి ఈమెయిల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కాంపెయిన్స్ కూడా రన్ చేయవలసి ఉంటుంది. ఈ జాబ్కి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ అని అడుగుతున్నారు. బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీబీఏ కానీ, బీటెక్ కానీ, ఇలా ఎనీ డిగ్రీ చేసిన క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేయవచ్చు. ఫ్రెషర్స్ లేదా అప్ టు 3 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. అదేవిధంగా సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. అంతేకాకుండా ఎక్సెప్షనల్ కమ్యూనికేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అదేవిధంగా టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా హయ్యర్ లెవెల్లో ఉండాలి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ సేల్స్ ఎక్స్పోజర్ అనేది మీకు కలిగి ఉండాలి. ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాస్ కంపెనీస్ ఇన్ ఏ ప్లస్. సాస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అదొక యాడెడ్ అడ్వాంటేజెస్ అవుతుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అల్టిమేట్లీ కస్టమర్ ఫోకస్డ్ అండ్ కేర్ అబౌట్ మేకింగ్ దెమ్ సక్సెస్ఫుల్ అండ్ ఏ సెల్ఫ్ స్టార్టర్ అండ్ ఫైండ్ వాట్ టు వర్క్ ఆన్. టేక్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ యూ నీడ్ టు గెట్ థింగ్స్ డన్. సెల్ఫ్ స్టార్టర్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు ఫేవర్గా కావాలి అంటే మీరు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది మీకు తెలిసి ఉండాలి. అంతేకాకుండా హంగ్రీ విత్ ఏ స్ట్రాంగ్ బయాస్ టువర్డ్స్ యాక్షన్. మీకు ఒక ఆకలి కలిగితే ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆ విధంగా మీరు ఒక ప్రోడక్ట్ను అమ్మేటప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది ఇక్కడ సిమిలారిటీ అండ్ దాని యొక్క డిఫరెన్షియేషన్ మీకు అర్థమయ్యేటట్టుగా ఉండాలి అని హంగ్రీ అనే వర్డ్ని ఇక్కడ యూజ్ చేశారు. మనము ఆకలైనప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తామో అదేవిధంగా ఒక ప్రోడక్ట్ని అమ్మేటప్పుడు బిహేవ్ చేయాలి అని చెప్పి వాళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఎబిలిటీ టు హ్యాండిల్ రిజెక్షన్స్ అండ్ స్టే ఫోకస్డ్ అండ్ డ్రివెన్. ఒకవేళ మీకు మీ యొక్క సేల్స్ అనేది రిజెక్ట్ అయిపోయినా కూడా దాన్ని మీరు హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉండాలి. నెక్స్ట్, ఎబిలిటీ టు మల్టీ టాస్క్ అండ్ మేనేజ్ యువర్ టాస్క్స్ ఎఫెక్టివ్లీ. సో ప్రతి కంపెనీ ఇక్కడ చెప్పేది అండి,
అభ్యర్థికి మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. అదేవిధంగా టాస్క్ను ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేయగలిగే కెపాసిటీ అనేది ఉండాలి. తర్వాత రిక్వైర్మెంట్స్ చూసుకుంటే కనుక ఫ్రెషర్స్ ఆర్ అప్ టు 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రిఫరబ్లీ ఇన్ SaaS అని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ చెప్పాను. ఫ్రెషర్స్ నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే చాలా బెటర్ అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఇన్ ఈమెయిల్ అవుట్రీచ్ అండ్ కోల్డ్ కాలింగ్ పైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫెయిర్ బిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ SaaS రిలేటెడ్ సేల్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. అదేవిధంగా హైలీ కాన్ఫిడెంట్, మోటివేటెడ్ అండ్ క్యూరియస్ సేల్స్ ప్రొఫెషనల్స్ కావాలి. ఆర్ యూ ఎగ్జైటెడ్ అబౌట్ బీయింగ్ ఏ కీ ప్లేయర్ ఆన్ అండ్ ఎర్లీ సేల్స్ టీమ్ అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ క్వశ్చనేర్ ఉంది. డూ యూ ఎంజాయ్ కన్సల్టేటివ్ సేల్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ అండ్ ఓపెన్నెస్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్. ఇక్కడ చూడండి, న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన మీకు నేర్చుకునే అవగాహన, ఇంట్రెస్ట్ అనేది, క్యూరియస్నెస్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ఈ కంపెనీ అనేది ఉంటుందండి. ఈ జాబ్ అనేది ఉంటుంది. ఈ జాబ్ ద్వారా మీకు వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే రిమోట్ ఫస్ట్ పాలసీ. సో ఈ జాబ్ అనేది కంప్లీట్గా రిమోట్ జాబ్ అండి. అదేవిధంగా 5 days వర్కింగ్ విత్ ఫ్లెక్సీ అవర్స్. ఈ ఫ్లెక్సీ అవర్స్ అంటే ఏంటి అంటే మీకు మీ ఇష్టం వచ్చిన టైంలోనే ఈ జాబ్ని చేయవచ్చు. అదేవిధంగా వీక్లీ 5 days మాత్రమే వర్కింగ్ అనేది ఉంటుంది. గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అదేవిధంగా గ్రూప్ యాక్సిడెంట్ కవరేజ్ ఇస్తారు. గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు. కంపెనీ స్పాన్సర్డ్ డివైజెస్ కూడా ఇస్తారు. అంటే దీనికి కావాల్సిన ల్యాప్టాప్, మొబైల్ లాంటివి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ రీఎంబర్స్మెంట్స్ పాలసీ. ఎడ్యుకేషనల్ రీఎంబర్స్మెంట్స్ పాలసీ అంటే మీ పిల్లలకు మీరు స్కూల్ ఫీజులు కట్టుంటే కనుక ఆ ఫీజులని కూడా మీరు రీఎంబర్స్మెంట్ చేసుకునే అవకాశము, బెనిఫిట్స్ అనేవి ఈ జాబ్ ద్వారా ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ జాబ్ అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేయగానే జాబ్ నేమ్ వచ్చేసి సేల్స్ డెవలప్మెంట్ రిప్రజెంటేటివ్ రిమోట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అప్లై విత్ లింక్డ్ఇన్. మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేయవచ్చు, లేదా మీ సీవీని అప్లోడ్ చేసి కూడా అప్లై చేయవచ్చు. కానీ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. మీ యొక్క సీవీ అనేది లేటెస్ట్ సీవీ అయి ఉండాలి. తర్వాత వీళ్ళు ఏవైతే కీ రెస్పాన్సిబిలిటీసు అదేవిధంగా రోల్స్ అడిగారో ఆ రోల్స్ అన్నింటినీ కూడా మీరు మీ యొక్క సీవీలో మెన్షన్ చేయండి. అలా అయితేనే మీకు కాల్స్ వచ్చే అవకాశము 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కావలసిన రోల్స్ మీ రెజ్యూమ్లో కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు ఈజీగా మీ రెజ్యూమ్ని పికప్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నెంబరు, కరెంట్ లొకేషను, కరెంట్ కంపెనీ ఎక్కడ పనిచేస్తున్నారు అనే వాటి మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మీకు లింక్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క URLs ప్రొవైడ్ చేయాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఇక్కడ ఈ బాక్స్లో ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే మీకు వాళ్ళు ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అనేది పాస్ ఆన్ చేస్తారు. కాబట్టి మీరు ఈ జాబ్ని అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ని ఎవ్రీ 2 daysకి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ జాబ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.